మంతని మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ జెండా పాతింది. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో పెండ్రి రమ ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మొట్టమొదటి చైర్పర్సన్గా మీరు ఎన్నికయ్యారు. దీని మీద మీ అభిప్రాయం, మీ అనుభూతి? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మేము అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకొని పదవులు ఇచ్చారో అక్కడ వాళ్ళ సొంత పార్టీలు ఉన్న వాళ్ళని అనగదొక్కి అంటే చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి చేశారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకునే పదవులు ఇవ్వడం జరిగింది. మేము సీనియర్ నాయకులు అంటే ఇదివరకు మేము చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. ఇదే నిదర్శనము. ఇప్పుడు మాకు ఈ పదవి సార్ మనకు అట్టబెట్టడము ఇదే నిదర్శనము. ప్రతి ఒక్కరికి కూడా సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తారు. వాళ్ళ పనితీరుని చూసి ఎక్కడున్నా కానీ వాళ్ళ ప్రతిభను చూసి గుర్తించి వాళ్ళకి ముందుంచుతారు వాళ్ళని. గతంలో మీరు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎలాంటి వివక్షకు గురయ్యారు, ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఎలాంటి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళిపోతున్నారు? ఏకపక్షంగా తీసుకునేది నిర్ణయాలు వాళ్ళ సొంత పార్టీలో ఉన్న వాళ్ళే మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే అధికారం వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పేసి వాళ్ళ అక్కడ ఇన్ని రోజులు ఉన్నారు. వాళ్ళది ఏంటంటే అంటే కనీస గౌరవం కూడా లేదు. కౌన్సిలర్ అంటే కనీస గౌరవం లేకుండా అక్కడ వాళ్ళు ఉన్నారు. మన పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళు వెంటనే మనకి సహకారం చేయడానికి వచ్చారు. సార్ దగ్గర అయితేనే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. తప్పకుండా వాళ్ళ ద్వారా మేము వెళ్తాము. ప్రతి చోట మేము మాటలు చెప్పేది తక్కువ, పనిలో చేసి చూపిస్తామని తెలియజేస్తాం. కౌన్సిలర్గా ఉన్నప్పుడు మీరు మంతని మున్సిపల్ పరిధిలో ఎలాంటి సమస్యలను గుర్తించారు? ఇప్పుడు వాటి పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే పరిష్కారం అనేది ఏ చిన్న పని కూడా మేము ఇన్ని రోజులు 4 సంవత్సరాలు దాటిన కాలమైనా కానీ ఏ వార్డులో ఏ సమస్య కూడా మేము పరిష్కారం చేయలేదు. కాకపోతే ఇంకా మేము మాట ఇచ్చామని చెప్పేసి మన సార్ దగ్గరనే ఒక 2-3 వర్కులు చేయడం జరిగింది. అంటే మనం ఆ వార్డులో వెళ్ళేలా లేదు కదా అని చెప్పేసి మేము సార్ ద్వారానే తీసుకున్నాం. మున్సిపల్ నుండి ఏ ఒక్కరికి కూడా ఏ పని కూడా చేయలేదు. అన్నీ మేము 4 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 100 రోజులలో 6 గ్యారెంటీలని చెప్పిన విధంగానే వెంటనే 6 గ్యారెంటీలను కూడా అమలు చేయడం జరుగుతుంది. నూతనంగా చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. మంతని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? అంటే మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు కనుక మేము కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ దగ్గరికే మేము వెళ్ళి మీకు సమస్యలు ఏమున్నాయని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటూ పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్, ఇది పాలనలో మార్పు చూస్తారు. ఇక నుండి కూడా ప్రజల వద్దకే పాలన, ప్రజల దగ్గరికే వెళ్ళి నేరుగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైనటువంటి చైర్పర్సన్ పెండ్రి రమ గారు చెప్తా ఉన్నారు.